హలో ఫ్రెండ్స్, ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు ఎడ్యుకేషన్ 2025కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ పేపర్లో ఇచ్చినటువంటి సైకాలజీ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని వీడియోస్ చేస్తున్నాను. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. ఏంటంటే సరికానిది? డెవలప్మెంట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్ అనేది తప్పు. ఎందుకంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద తప్పు. వికాసాన్ని ప్రాగుప్తీకరించగలం, అంటే ముందుగానే అంచనా వేయవచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అంటే ఒక మనిషికి వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అలాగే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, అంటే కంటిన్యూషన్గా కొనసాగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అది తప్పు. సరికానిది అంటే ఆప్షన్ 2. నెక్స్ట్, ది స్టేజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. స్త్రీ పురుషుల్లో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏ దశ అండి? ప్యూబర్టీ, యవ్వన ఆరంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. యవ్వన ఆరంభ దశ. నెక్స్ట్, ది టర్మ్ స్కఫోల్డింగ్ వాస్ యూజ్డ్ బై. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు కూడా అడగటం జరిగింది. స్కఫోల్డింగ్ అనే పదం కనపడంగానే మీరు వైగాట్స్కీ అనే పేరుని గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్కఫోల్డింగ్ అనగానే వైగాట్స్కీ, ఈ పదాన్ని ఉపయోగించింది వైగాట్స్కీ. ది ఫస్ట్ స్టెప్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అకార్డింగ్ టు బండూరా ఈజ్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏంటండి? బండూరా ప్రకారం మొదటి సోపానం ఏంటి? పర్ఫార్మెన్స్, నిష్పాదన. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్సెన్స్ స్టేజీస్. క్రింది వానిలో కౌమార దశ లక్షణము ఏంటంటే? కౌమార దశ లక్షణము హీరో వర్షిప్, నాయకారాధన. నాయకుల్ని వీళ్ళు ఆరాధిస్తారు ఈ వయసులో. హీరోయిజం ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళని ఆరాధించే వయసు అన్నమాట కౌమార దశ లక్షణం. ఉద్వేగ అస్థిరత లేకపోవడం, సంఖ్యాభావన ఏర్పడడం, ప్రజ్ఞా వికాసం మందగొండిగా జరగడం అనేవి ఇవి కాదు. నెక్స్ట్, వెన్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ we can recall the stage, decoration, relatives, etc. This is. పెళ్ళి అనే అంశంను గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగు వారు గుర్తుకు రావడం అనేది ఏమవుతుందండి? అసోసియేటివ్ థింకింగ్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగులోకి వచ్చేసరికి సంసర్గ ఆలోచన. అకార్డింగ్ టు పీటర్ శాండ్ఫోర్డ్, ది ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ దట్ డిటర్మైన్స్ పర్సనాలిటీ ఈజ్. పీటర్ శాండ్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యము ఏమవుతుందండి? ఇంటెలిజెన్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞ. పీటర్ శాండ్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం ప్రజ్ఞ. నెక్స్ట్, సరళ హ్యాస్ గుడ్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ హెల్ప్డ్ హర్ టు డ్రైవ్ ఏ మోటార్ బైక్ ఈజీలీ. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్. ఇది ఈజీ అనండి. ఇక్కడ సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది.
దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. పాజిటివ్ ట్రాన్స్ఫర్, ధనాత్మక బదిలీ అవుతుందన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ది టెస్ట్ దట్ అడ్మినిస్టర్డ్ టు ది ఇల్లిటరేట్ పర్సన్ ఈజ్, నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్. ఈ క్రింది వాటిలో భాటియా ప్రజ్ఞా మాపని, ఇది నిరక్షరాస్యులకు ఉపయోగిస్తామండి. ది ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లినికల్ మెథడ్, చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి పేరు. ఏ పద్ధతి అండి? కేస్ స్టడీ మెథడ్ని చికిత్సా పద్ధతి అని పిలుస్తారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. ది ఫాలోయింగ్ వన్ బిలాంగ్స్ టు సైకోమోటర్ డొమైన్, క్రింది వన్లో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏంటండి? న్యాచురలైజేషన్, సహజీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది. గ్రహించడం, ప్రతిస్పందించడం అనేవి భావావేశ రంగం. మూల్యాంకనం అనేది మొదటి రంగం, జ్ఞానాత్మక రంగం. ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ చిల్డ్రన్ బిలో 3 years ఏజ్ గ్రూప్, 3 సంవత్సరాల వయసులో పిల్లల్లో ఏర్పడే భావన ఈ క్రింది వాటిలో ఏది? సేప్ కాన్సెప్ట్, ఆకార భావన. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సీయింగ్ ఏ షాడో అండ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఏ గోస్ట్ ఈజ్, నీడను చూసి దెయ్యమని భయపడుట. ఇల్యూషన్, ఏమవుతుంది? ఇల్యూషన్, భ్రమ. రిమెంబరింగ్ మెండల్ లాస్ బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ మెమరీ, మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతిని తెలియజేస్తుంది. యాక్టివ్ మెమరీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులోకి వచ్చేసరికి క్రియాత్మక స్మృతి, చేసి నేర్చుకోవడం అనేది యాక్టివ్ మెమరీ. ది థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది హోల్ సిచ్యువేషన్ ఈజ్, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటండి? థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. ఆప్షన్ 3. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనిది ఏది? ఏందండి? లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వక అభ్యసనం అనేది సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించదు. మిగతా అన్ని వర్తిస్తాయి. అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం అనేవి వర్తిస్తాయి అన్నమాట. కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు లెర్నింగ్, అభ్యసనకు సంబంధించి సరి అయిన నిర్వచనం ఏంటండి? లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. The type of learning curve occurs when the number of trials increases, the performance in terms of wrong responses decreases. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏంటండి? నెగిటివ్లీ యాక్సలరేటెడ్, అవరోహణ వక్రరేఖ. Along with attaining of physical and mental maturity, children get maturity in their expressions also is stated by. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. ఈ యొక్క నిర్వచనాలు అనేవి కంపల్సరిగా ఒకటి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరిగా నేర్చుకోవడం మంచిది. జెర్సీల్డ్, లెర్నింగ్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఈజ్, దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది
ఏంటండి? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది ఈ బిట్ చాలాసార్లు అడగడం జరిగిందండి. జెనెటిక్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకము. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోండి కూడా, చాలాసార్లు అడగడం జరిగింది. మీనింగ్ ఆఫ్ ది ఫైల్ ఫార్మాట్ .txt ఫైల్ ఫార్మాట్ దేనిని సూచిస్తుంది? ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వలేదు, యాడ్ స్కోర్ ఇచ్చారండి. సో ఈ ప్రశ్నని స్కిప్ చేస్తాను. మీకు ఏమైనా ఆన్సర్ తెలుసుంటే పెట్టుకోండి. అకార్డింగ్ టు NEP 2020 ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆర్. NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలు, ఈ బిట్ కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి. NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలు అనేది 5+3, 3+4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 20. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం నవంబర్ 20. ఇది కూడా చాలా సార్లు అడగడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా, చాలా వివిధ పరీక్షల్లో కూడా అడగడం జరిగింది. ది సెక్షన్ దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాజ్ పర్ RTE 2009 ఈజ్. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షను ఏంటండి? సెక్షన్ 3. సెక్షన్ 3 అనేది ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షను. గుర్తుపెట్టుకోండి సెక్షన్లు కూడా. హైపోగ్లిసిమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. హైపోగ్లిసిమియా కెన్ లీడ్ టు దిస్ డిజాబిలిటీ. దేనికి దారితీస్తుందండి? లెర్నింగ్ డిజాబిలిటీ, అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. నెక్స్ట్, chronological age of Ravi is 10 years and mental age is 12 years. What is his IQ? రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి IQ ఎంత? దీనికి ఫార్ములా MA/CA × 100 అండి. MA/CA × 100. మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ × 100. మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ × 100. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? మెంటల్ ఏజ్ ఎంత? రవి శారీరక వయసు 10 సంవత్సరాలు అన్నారు కాబట్టి కింద 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అన్నారు కాబట్టి పైన 12 సంవత్సరాలు × 100. 0కి 0 క్యాన్సిల్, 12 10 120. 120 ఎక్కడుందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. త్రూ MOOCS ద్వారా ఏంటండి? ఒకటి మరియు 2 కూడా వాస్తవం అని ఇచ్చారు. మోర్ పీపుల్ కెన్ స్టడీ అట్ ద సేమ్ టైమ్. ఆన్లైన్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. TARL స్టాండ్స్ ఫర్. TARL అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ది ఆథర్ ఆఫ్ ది బుక్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, జెరోమ్ బ్రూనర్. ఇదండి సైకాలజీ. మిగతా వచ్చే వీడియోల్లో మిగతా సబ్జెక్టులు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.